బార్డర్ పంచుకొని ఉంటుంది మొత్తం అంతా పాకిస్తాన్ కి రాజస్థాన్ కి మధ్యలో. రైట్ సైడ్ ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా పూర్తిగా గ్రామాలు ఉన్నటువంటి పరిస్థితి. ఒకవేళ రాకెట్ లాంచర్లు వేసినా కానీ ఏదైనా ఇబ్బంది ఉంటుంది, ప్రజలకు ప్రాణాపాయం ఉంటుంది అన్నటువంటి నేపథ్యంలో కూడా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో కూడా పవర్ తీసేయడం జరిగింది. ఇక పక్కనే కూడా పోఖ్రాన్ అణుకేంద్రం ఉండడం, ఎందుకంటే 1971 యుద్ధ సమయంలో అత్యంత కీలకంగా ఉంది. అపోలో ఆపరేషన్ జరిగినటువంటి పరిస్థితి. ఆ తర్వాత వాజ్పేయి హయాంలో కూడా పోఖ్రాన్కు సంబంధించి కూడా ఒక రియాక్టర్లో పరీక్షలు చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ అప్పట్లో ప్రభుత్వం కూడా సక్సెస్ అయింది. భారత్ యొక్క ఒడిలో కూడా అమ్ముల పొదిలో కూడా పోఖ్రాన్ ఉన్నటువంటి ఇది అనుభవములు ఉన్నాయని చెప్పి సక్సెస్ఫుల్ గా ప్రపంచానికి చెప్పినటువంటి ప్రాంతం. సో అత్యంత సెన్సిటివ్ గా ఉన్నటువంటి ప్రాంతాలు ఏదైతే జైసల్మేర్ కావచ్చు, దగ్గరలో ఉన్నటువంటి గంగానగర్ కావచ్చు, ఆ తర్వాత పక్కన ఉన్నటువంటి లాంజేవాలే అనేటువంటి వార్ మెమోరియల్ ఉంది. అది గతంలో 1971లో యుద్ధం జరిగినప్పుడు అక్కడ జెట్ ఫైటర్స్ కీలకంగా ఉన్నాయి. అలాగే జైసల్మేర్కి ఏదైతే ఉందో జైసల్మేర్ ఎయిర్ బేస్ క్యాంప్ ఉందో అక్కడి నుంచే కూడా యుద్ధం జరిగితే మొత్తం వాయుసేనకంతా అత్యంత కీలకమైనటువంటి జైసల్మేరు, ఆ తర్వాత ఉదయపూర్ ఎయిర్పోర్ట్ కూడా కావచ్చు, ప్రస్తుతం ఈ రెండు కూడా సైన్యం ఆధీనంలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ లాంజేవాలేతో పాటు వస్తున్నాయి. ఇక్కడ అనేకమైనటువంటి వెహికల్స్ కూడా పూర్తిగా మనం చూడొచ్చు, కెమెరామెన్ చూపిస్తున్నాడు. అనేకమైనటువంటి వాహనాలు అటు ఇటు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం లైట్స్ అన్ని బంద్ చేసుకోమని చెప్పడంతో ఇక్కడ వాహనాల నుంచి వెళ్లేటువంటి ఈ యొక్క వెలుగులు మాత్రమే కనిపిస్తున్నటువంటి పరిస్థితి. క్షణక్షణం ఏం జరుగుతుందా అన్నటువంటి ఆందోళన అయితే స్థానికుల్లో ఉంది. అయితే గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా కొద్దిమంది బంకర్స్లోకి వెళ్ళిపోయారు, కొద్దిమంది జైసల్మేర్ సిటీలోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో ఎక్కడ కూడా నరమానవుడు కూడా కనిపించినటువంటి పరిస్థితి. బార్డర్ ఏరియాల్లో పూర్తిగా ఎలాంటి నరసంచారం లేకుండా గ్రామాల్లోకి వెళ్ళిపోయినటువంటి వారు కొద్దిమంది ఉంటే, ఆ తర్వాత బంకర్లోకి వెళ్ళిపోయినటువంటి వారు ఉన్నారు. అలాగే ఆర్మీ యొక్క అబ్జర్వేషన్లోకి, ఆర్మీ సెక్యూరిటీలో ఉన్న వాళ్ళు కూడా కొద్దిమంది ఉన్నారు. సో ఇలాంటి పరిస్థితులంతా కూడా జైసల్మేర్ రాజస్థాన్ పాకిస్తాన్ బార్డర్ మధ్యలో ఉన్నటువంటి యొక్క ప్రాంతంలో నడుస్తూనే ఉంది. దాదాపు ఇక్కడి నుంచి కొండగుట్ట ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి. ఆ తర్వాత జెట్ ఫైటర్స్కి అత్యంత కీలకమైనటువంటి స్థావరం కావడంతో పాకిస్తాన్ ఏదైనా మిసైల్స్ ద్వారా కూడా ఎయిర్ బేస్ క్యాంపులు టార్గెట్ చేస్తున్నటువంటి ముందస్తు చూపుతో కూడా భారీగా ఇక్కడ దళాలు మెహరించినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో ఉదయం నుంచి మనం కవర్ చేస్తున్నాం. ఇక్కడ గంగానగర్ కావచ్చు, జైసల్మేర్ కావచ్చు, ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వార్ మెమోరియల్ పరిసర ప్రాంతాలు కావచ్చు, దగ్గరలో ఉన్నటువంటి పూర్తిగా ఉన్నటువంటి పోఖ్రాన్ అణుకేంద్రం కూడా కావచ్చు, ఇవన్నీ కూడా మొత్తం కేంద్రం సైన్యం యొక్క బలగాల చేతిలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. వారంతా కూడా హై అలర్ట్ లో ఉన్నారు. అనేకమైనటువంటి గ్రామాలు జైసల్మేర్తో పాటు పక్కన ఉన్నటువంటి మిగతా జిల్లాల్లో కూడా దాదాపు 122 అత్యంత సెన్సిటివ్ గ్రామాలని గుర్తించారు. ఆ గ్రామాల్లో అందరినీ కూడా ప్రజలను వెకేట్ చేసినటువంటి పరిస్థితి. మేము చెప్పేంత వరకు కూడా ఎలాంటి లైట్లు వెలగకూడదని ఇక్కడ సైన్యం నుంచి స్పష్టంగా ఈ రోజు ఈవినింగ్ పాకిస్తాన్ సరిహద్దు కూడా మూసివేయడంతో పూర్తిగా కూడా ఒక అత్యంత హైటెన్షన్ వాతావరణం ఇక్కడ నెలకొని ఉందని చెప్పవచ్చు. రాజస్థాన్ పాకిస్తాన్ బార్డర్ లో మాత్రం ఈ 1037 కిలోమీటర్ల బార్డర్ లో ఏ క్షణాన ఏం జరుగుతుందన్నటువంటి ఆందోళన ఇక్కడ కొనసాగుతుంది. దేవి, దీనికి గారు మీరు ఇస్తున్న ఇన్పుట్స్ ని బేస్ చేసుకుంటే 1971లో జైసల్మేర్ చాలా ఎఫెక్టెడ్ ఏరియా. మీరు చెప్తున్నటువంటి వార్ మెమోరియల్లో కూడా అప్పటి జ్ఞాపకాలు ఇంకా ఉన్నాయని చెప్తున్నారు. దాన్ని బేస్ చేసుకుంటే గనక ఇప్పటికీ 54 సంవత్సరాలు, అప్పటికి ఇప్పటికీ చాలా టెక్నాలజీ మారింది, సివిలియన్స్ పెరిగారు, కానీ బంకర్లలో ఇంకా తలదాచుకుంటున్నారంటున్నారు. ఒకవేళ రాకెట్ లాంచర్స్ గనక పాక్ యూజ్ చేస్తే బంకర్లు ఎంతవరకు సేఫ్టీ? అంటే సేఫ్టీ అనే దానికన్నా ఆ ప్రాంతాల మీద వారికి ఉన్నటువంటి ప్రేమ, అలాగే దేశంలోనే ఉన్నాము, వేరే ప్రాంతానికి వెళ్ళకూడదు అనేటువంటి ఆలోచన, తరతరాలుగా అదే ప్రాంతాలకి పరిమితం అయిపోవడంతో వీరంతా కూడా ఆ గ్రామాలను వదిలి రావడం లేదు. ఆర్మీ సైన్యం కూడా, ఆర్మీతో పాటు భారత్ దళాలు, అలాగే కీలకమైనటువంటి అధికారులు, రెవెన్యూ అధికారులంతా కూడా నచ్చ చెప్తున్నా కానీ 1971 వార్లోనే మా కుటుంబాలకు కానీ ఏమీ కాలేదు. ఇప్పుడు ఏమవుతుంది, అంత మంచిగా జరుగుతుంది, దేశభక్తి మాకుంది, దేశం వైపే ఉంటామని చెప్పేటువంటి ఇది ఉన్నారు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి అత్యంత సెన్సిటివ్ ఏరియా అయినటువంటి నేపథ్యంలో, ఆ గతంలో అనేకమైనటువంటి అనుభవాలు ఉన్నటువంటి నేపథ్యంలో సో ఇక్కడ ఆ భారత ఆర్మీ కూడా వీరందరినీ వెకేట్ చేయమని అడుగుతున్నా కానీ కొద్దిమంది ఉన్నారు, కొద్దిమంది బంకర్లో వెళ్ళినటువంటి పరిస్థితులు. అయితే ఈ బంకర్లన్నీ అత్యంత సేఫ్ గా వాళ్ళ దైనందిన జీవితంలో వారంతా కూడా రెగ్యులర్ గా ఆ బంకర్స్ తోనే ఉన్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఆ టెక్నాలజీ వాడుకోవడం అన్నది పాకిస్తాన్ వైపు ఉందా లేదా అనే దానికన్నా కూడా భారత సైన్యం దాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టగలదు అనేటువంటి ఒక ధైర్యము, ఒక భరోసా భారత సైన్యం పైన స్థానిక
స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, చుట్టుపక్కల బార్డర్లో నివసిస్తున్నటువంటి గ్రామాల ప్రజలకు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో గత కొన్నేళ్లుగా గత 22వ తారీఖు నుంచే ఈ రకమైనటువంటి ఆందోళన ఉంది. అయితే కాల్పుల విరమణ ఒప్పందం మొన్నటి వరకు కొనసాగింది కనుక అప్పటి వరకు బాగానే ఉన్నాం. రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో అన్నది మాత్రం ఆందోళన ఉన్నా కానీ గ్రామాల నుంచి వెళ్ళడానికి కొద్దిమంది ఇష్టంగా ఉన్నారు, మరి కొద్దిమంది బంకర్లో ఉంటాము. అత్యంత క్రిటికల్ పరిస్థితి వస్తే మాత్రం మేమే బయటకు వస్తామని చెప్పి ఒక రకమైనటువంటి యొక్క ఆందోళనని వారు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఇక్కడ గ్రామాల్లో నెలకొని ఉంది.